ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేయమండి. గురుగారు, డిసెంబర్ మాసం 2025 సంవత్సరం చివరకు వచ్చేసాం. విశేషంగా వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? స్వీట్ మెమరీస్ ఏమన్నా ఉంటాయా? ప్రత్యేక యోగాలు లేదంటే కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి? ఓవరాల్గా డిసెంబర్ గురించి ఏం చెప్తారు వృషభ రాశి వాళ్ళకి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కనుక ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి 7వ స్థానంలో సూర్యుడి యొక్క సంచారం గమనం నడుస్తూ ఉంటుంది. అలాగే 11వ స్థానంలో శని సంచారం, అలాగే వీళ్ళకు 3వ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది నడుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే ఈ మాసంలో అంత యోగ్యంగా లేవు. ఎందుకంటే గురువు వక్రించినటువంటి పరిస్థితులు ఒకటి, అలాగే సూర్యుడు కూడా 7వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. ఒక శని మాత్రం బాగున్నాడు. 11వ స్థానంలో శని శుభ ఫలితాలనే ఇస్తాడు. కానీ శని బాగున్నప్పటికీ కూడా సూర్యుడి యొక్క గమనం బాగాలేదు. కాబట్టి వీళ్ళకు ఈ మాసంలో ముఖ్యంగా ఎదురయ్యేటటువంటి సమస్యలు 7వ స్థానంలో సూర్యుడు ఉండడం కారణం చేత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, కుటుంబంలో చీలికలు రావడము, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఏర్పడము, వైరము ఏర్పడము, అలాగే అనుకున్నటువంటి పనుల్లో ఆలస్యం కావడము, చేసే వృత్తి వ్యాపారాదుల్లో ఇబ్బందులు మొదలవ్వడము, మానసిక స్థైర్యం కోల్పోవడము, అలాగే జీవితంలో వీళ్ళకి ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఈ మాసంలో ఎదురవ్వడం. అంటే ఇన్ని రోజులు ఎప్పుడు కూడా చూడలేనటువంటి సమస్యలన్నీ ఈ మాసంలో ఎక్కువగా చూసేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మరీ ముఖ్యంగా వీళ్ళకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో చాలా సతమతమైపోతూ ఉంటారు. వేళ తప్పిన భోజనం చేస్తూ ఉంటారు, నిద్ర సరిగ్గా పట్టదు, రాత్రుల పూట విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు, పొద్దున ఏం జరుగుతుందో అనేటటువంటి భయభ్రాంతులతో గురవుతూ ఉంటారు. రేపటి గురించే ఈరోజే ఆలోచనలు మొదలయ్యేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఈ వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చండి. అలాగే తొందరపడి మాట్లాడడం కానీ, తొందరపడి మాటలు ఇవ్వడం కానీ, ఇలాంటివి కొన్ని కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. విదేశాలకు వెళదామని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ మాసం కాస్త ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంత ఫెయిల్యూరే జరుగుతుంది. కాబట్టి కాస్త మీరు మనస్సుని బలంగా ఏర్పరచుకునే ప్రయత్నం చేయండి. ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించేస్తే గనక ఎంతో కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ జాతక ప్రభావరీత్యా, గోచార రీత్యా కాస్త ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు వృషభ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరము ఈ డిసెంబర్ నెలలో చాలా కష్టపడుతూ ఉంటారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మాత్రం కాస్త ఇబ్బందిగా జరుగుతూ ఉంటుంది. అలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అలాగే శని 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలనే బలమైన సంకల్పం కనుక మీకుంటే శని యొక్క అనుగ్రహం వల్ల మీరు వెళ్ళి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే జీవితంలో స్థిరత్వం కానీ, అభివృద్ధి కానీ దాదాపుగా 28 సంవత్సరాల తర్వాత మీ జీవితంలో స్థిరత్వం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక ప్రజెంట్ ప్రాపర్టీస్ కొనే ఆలోచన కావచ్చు, కొత్తగా వ్యాపారాలు పెట్టాలనే ఆలోచన అన్నీ కూడా తీసేస్తే బాగుంటుందంటారా? ముఖ్యంగా ప్రాపర్టీస్ కావచ్చు, ఆస్తుల విషయాలు కావచ్చు, ఉన్నవి దాచుకోవడం చాలా ముఖ్యము. లేనటువంటి దాని గురించి తాపత్రయపడడం కంటే ఉన్నవి దాచుకొని దాన్ని ఏ రకంగా కాపాడుకోవాలో అనేటటువంటి విషయాన్ని ఆలోచన చేసుకోండి. మరీ ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి రాబోయేటటువంటి రోజుల్లో పోలీస్ స్టేషన్ కేసులు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, ఇలాంటివి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేసుకోండి. నమ్మడం అనేటటువంటిది పక్కన పెట్టి నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ, లేదా ఏదైనా మోసపోయేటటువంటి లక్షణాలు మీ జీవితంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మీరు ఎవరిని అంత ఈజీగా నమ్మకండి. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇచ్చే విషయంలో కానీ, తీసుకునే విషయంలో కానీ చాలా నిక్కచ్చిగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. అవసరం కోసము మీరు తల దించకండి. అవసరం తీరిపోయింది కదా అని చెప్పి తల ఎత్తేటటువంటి ప్రయత్నం చేయకండి. మీరు న్యూట్రల్గా ఉండేటటువంటి పరిస్థితులను ఏర్పరచుకోండి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో 7వ స్థానంలో 3 గ్రహాలు కలిసి ఉన్నటువంటి కారణం చేత రవి, శుక్రుడు, కుజుడు ఈ 3 గ్రహాలు బలంగా కలిసి ఉన్నాయి. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించినటువంటి వ్యతిరేకతలు మీరు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి చాలా ధైర్యంగా ఉన్నట్టు భగవంతుని మీద భారం వేసేటటువంటి ప్రయత్నం చేస్తే అంత శుభం జరుగుతుంది. ఈ ఒక్క మాసం మాత్రము, ఈ ఒక్క నెల మాత్రము
ఈ గడ్డు కాలాన్ని అధిగమించేటటువంటి ప్రయత్నం చేసుకోండి. అలాగే దాదాపు 27-28 సంవత్సరాల వయసులోనే మీకు వివాహం జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. 32-33 సంవత్సరాల వరకు మీరు సంతానంతో ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కనుక ఇలాంటి కొన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకోండి. ఇక రాజకీయ నాయకులకు, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ మాసం కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. దైవారాధన, దైవ సేవ ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడున్న జీవితంలో మనకి ఇలాంటి గడ్డు కాలాలు వచ్చినప్పుడు మంచి దేవాలయాలకు వెళ్తూ ఉంటాము, ఇష్ట దైవాన్ని ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటాం. అవునండి. సో చాలా మంది గురుగారు మేము చాలా పూజలు చేసుకున్నాం, ఫలితం రాలేదంటారు. పర్మనెంట్ సొల్యూషన్ ఇలాంటి లైఫ్లో గడ్డు కాలం రాకూడదంటే ఏం చెప్తారు గురు? ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి మంత్రమయం కలిగినటువంటి క్షేత్రము, మంత్రశక్తితో, తంత్రశక్తితో, యంత్రశక్తితో కూడుకున్నటువంటి క్షేత్రము కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము, అస్సాం గౌహతిలో ఉన్నటువంటి క్షేత్రము. ఈ క్షేత్రానికి ఒక్కసారి దర్శించి అక్కడ ఈ యొక్క పూజలకు గనుక పరిహారాలు చేసుకుంటే చాలు, వాళ్ళ జీవితంలో ఇక కాదు, లేదు, రాదు అనుకున్న సమస్యలే ఉండవండి. అంత దివ్యమైనటువంటి, మంగళకరమైనటువంటి, తేజోమయం కలిగినటువంటి క్షేత్రము కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము. సాక్షాత్తు సతీదేవి యొక్క యోని భాగం పడినటువంటి క్షేత్రము. ఎంతోమంది యోగులు, మునులు, దేవతలు తపస్సు చేసినటువంటి తపోవనము. ఎంతోమంది తాంత్రిక విద్యలలో నిష్ణాతులైనటువంటి వారు, తాంత్రిక విద్యలు కలిగినటువంటి, జన్మించినటువంటి ప్రదేశము కలిగినటువంటి క్షేత్రము కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము. మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అనుకున్న, ఉద్యోగంలో కానీ, వివాహంలో కానీ, కుటుంబంలో కానీ, ఆర్థిక వ్యవహారాల్లో కానీ, రాజకీయాలలో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, మీకు ఏదైనా తీరని వ్యతిరేకతలు ఉన్నాయి, తీరనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రానికి రండి. కాకపోతే ఈ యొక్క డిసెంబర్ ఎండింగ్లో కావచ్చు, లేదా జనవరి ఫస్ట్ వీక్లో కావచ్చు, కామాఖ్యాదేవి అమ్మవారి యొక్క యాత్రను తీస్తున్నాను. మీకు వీలుంటే నాతో పాటుగా రండి. మీతో పూజలు చేయించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా మీకు ఇచ్చి మనం అక్కడ నుంచి తిరిగి వద్దాము. ఆఫ్టర్ లైఫ్, బిఫోర్ లైఫ్ మీకు జీవితంలో ఏర్పడాలన్నా, నేను జీవితంలో ఇప్పటివరకే అనేక సమస్యలతో సతమతమైపోయానండి, డబ్బులన్నీ ఖర్చు పెట్టారండి, ఇక నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అనుకున్నటువంటి వారు కూడా ఆ క్షేత్రానికి ఒక్కసారి వెళ్ళి వస్తే చాలు, వాళ్ళ జీవితం అద్భుతంగా మారిపోతుందండి. జీవనశైలి అయితే తప్పకుండా మారుతుందంట. 100%. మనిషి యొక్క జీవితం ఆఫ్టర్ లైఫ్, బిఫోర్ లైఫ్ అన్నట్టుగా ఉంటుంది. ఎందుకు అంటే అది నేను చెప్తున్నటువంటిది కాదు, క్షేత్ర మహిమ చెప్తున్నటువంటిది. అక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క కథలలో చెప్పినటువంటి సారాంశం అది. అమ్మవారి యొక్క వైభవంలో చెప్పినటువంటి సారాంశం. అక్కడ వెళ్ళి వచ్చినటువంటి ఎంతోమంది ఎన్నో రకాల ప్రయోజనాలు పొందినటువంటి క్షేత్రము అమ్మవారి యొక్క కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము. నీలాచల పర్వతం మీద కొలువై ఉన్నటువంటి ఆ తల్లిని దర్శించినంత మాత్రము చేత సకల పాపాలు తొలగించబడతాయి. అక్కడ దర్శనం చేసుకున్న వెంటనే అక్కడ మనం యజ్ఞయాగాదులు, పూజాది క్రతువులు చేస్తాం చూసారా, ఆ యొక్క యజ్ఞ ఫలితం అనేటటువంటిది అంతా ఇంత కాదని, మాటల్లో చెప్పలేనటువంటిది, మంత్రాలతో జపించలేనటువంటిది, మనస్సుతో ఊహించలేనటువంటిది గొప్పనైనటువంటి క్షేత్రము. నేను చెప్పడం కాదు, మీరు స్వయంగా అనుభవపూర్వకంగా చెప్తే చాలండి, అంతకు మించినటువంటి గొప్పనైనటువంటి లేదు. వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఆ క్షేత్రానికి రండి, మీ యొక్క సకల సమస్యలు తొలగిపోతాయండి. ఓవరాల్గా వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాన్.